హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన శ్రీష్క వ్లాగ్స్. ఈరోజు మన ఇంట్లో అందరికీ ఇష్టమైన మటన్ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. మటన్ కీమా అంటే మంచి వాసన, ఎంతో టేస్ట్గా ఉండే మటన్ కీమా నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్ ముక్కలను మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కరివేపాకు 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కీమా మంచిగా కడుక్కొని 2-3 సార్లు వాష్ చేసి వేసుకోవాలి. కీమా వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మటన్కి మంచిగా పట్టి తొందరగా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కీమాని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకుని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. స్పైసీగా మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను స్పైసీగా తినను కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నా. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మళ్ళీ మటన్ మసాలా, కొంచెం మిరియాల పొడి వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టింగ్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ మటన్ కీమా అయితే చపాతీలో చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.